ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్ అనేది గతంలో పెద్దవాళ్ళకొచ్చేది. ఎందుకు అంటే కూడా మనకు రీజన్స్ ఉండేయి. అంటే చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో డ్రింకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా వచ్చేది అనుకుంటుంటాం. బట్ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లలు ఈవెన్ జస్ట్ బార్న్ బేబీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు పిల్లల్లో క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది? సో మీరన్నట్టుగా పెద్దవాళ్ళకైతే టొబాకో చూయింగ్, టంగ్ క్యాన్సర్, స్మోకింగ్, లంగ్ క్యాన్సర్ ఇలాంటివి వింటూ ఉంటామండి. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌కి చాలా వరకు ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఆర్ లైఫ్ స్టైల్ అలవాట్లనేవి ఎక్కువగా ఇన్సిడెంటల్ ఫ్యాక్టర్స్ కాదు. ఇన్సిడెన్స్ అనేది చాలా ఇన్సిడెంటల్‌గా జరుగుతుంది. మనము పెద్దవాళ్ళలో చూసినట్టు టొబాకో చూయింగ్, స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్ల వల్ల వాళ్ళకొచ్చే క్యాన్సర్స్ అనేవి మనం వింటూ ఉంటాం. బట్ పిల్లల్లో ఇట్లాంటి అలవాట్లు ఉండవు కదా! ఎందుకొస్తాయి అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ యాజ్ సూన్ యాజ్ వి టెల్ దెమ్ దట్ క్యాన్సర్ ఉంది అని ఇమ్మీడియట్‌గా అంటారు పిల్లల్లో క్యాన్సర్ ఏంటి అని. సో దెర్ ఈస్ ఎ మిత్ దట్ యెస్ యాజ్ యూ సెడ్ దెర్ ఈస్ ఎ మిత్ దట్ పిల్లలకి క్యాన్సర్స్ రాదని. బట్ యాజ్ యూ సెడ్ చిన్న పిల్లల నుండి ఇన్ఫాంట్స్ నుండి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, అడోలసెన్స్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ క్యాన్సర్ అనేది చూస్తాము. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి డెఫినెట్ ఇటియాలజీ అనేది ఉండదు, ఇన్సిడెంటల్గా వస్తుంది. జనరల్గా మనందరికీ బాడీలో ప్రోటో ఆంకోజెన్స్, యాంటీ ఆంకోజెన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రోటో ఆంకోజెన్స్ క్యాన్సర్ని ప్రమోట్ చేస్తే, యాంటీ ఆంకోజెన్స్ క్యాన్సర్ని సప్రెస్ చేస్తాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమందికి జెనెటిక్ టెండెన్సీతో ఆర్ మన ప్రోటో ఆంకోజెన్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యి ఇన్సిడెంటల్గా క్యాన్సర్ అనేది వస్తుందండి. కొంతమంది అంటారు ఈ జెనెటిక్ ప్రాబ్లమా ఎందుకు వచ్చింది అని. సో జెనెటిక్ కాజింగ్ క్యాన్సర్స్ ఇన్ చిల్డ్రన్ ఓన్లీ స్మాల్ పర్సంటేజ్, లెస్ దాన్ 10%. ఓకే. బట్ మెజారిటీ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్సిడెంటల్. సో దెర్ ఈజ్ నో డెఫినెట్ ఇటియాలజీ. బట్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్, హౌ టు డయాగ్నోజ్, ఎలా దాన్ని గుర్తించి మనం ట్రీట్ చేయాలి అన్న డెఫినెట్ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి పీడియాట్రిక్ క్యాన్సర్స్ అనేవి వెల్ క్యూరబుల్ ఉన్నాయన్నమాట. ఓకే. అంటే మీరు అన్నారు జెనెటికల్ అని. అంటే జస్ట్ బార్న్ బేబీస్లో చూసుకున్నట్లయితే మరి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి వచ్చే అవకాశాలు ఉండబట్టి వస్తుంది అనుకుందామా, లేకపోతే ఎందుకు వస్తుందంటారు? సో ఇది గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది అంటారు మరి మాకు ఫ్యామిలీలో ఎవరికి లేదు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఫ్యామిలీలో పేరెంట్స్కి ఉన్నా లేకపోయినా కూడా పిల్లలకి టెండెన్సీ అనేది ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఈవెన్ మీరు అన్నట్టుగా న్యూ బార్న్ బేబీస్ కూడా చూస్తూ ఉంటాం క్యాన్సర్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్ నుండి సంక్రమించిందా అన్నది కాదు. సో వాళ్ళ టెండెన్సీ వల్ల వస్తుంది బేబీస్కి ఆ పర్టికులర్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బార్న్ బేబీస్కి అయితే కనుక 1 month ఏజ్ బేబీస్కి అయితే కనుక యూజువల్గా న్యూరోబ్లాస్టోమా అనే కామన్ క్యాన్సర్ చూస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద పేరెంటల్ టెండెన్సీ అండ్ పాస్ ఆన్ చేసినట్టు కాదు. పేరెంట్స్ పిల్లలకి క్యాన్సర్ టెండెన్సీ అనేది పాస్ చేసినట్టు కాదు. సో వాళ్ళలోనే క్యాన్సర్ ఇన్సిటు వాళ్ళలోనే అది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ పిల్లల్లో అలా వచ్చిందని మనం అంటే ఈజీగా క్యాన్సర్ వచ్చిందని మనం గుర్తించలేం కదా! సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి చిన్న పిల్లల్లో వచ్చిన, న్యూ బార్న్ బేబీస్లో వచ్చిన? సో జనరల్గా న్యూ బార్న్ బేబీస్కి చాలా తక్కువ చూస్తామండి. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే సో వాళ్ళ లక్షణాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ వాట్ ఆర్ ద కామన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుసుకోవాలి. కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ పిల్లల్లో వచ్చేసేసి అక్యూట్ లుక్యూమియాస్, అంటే బ్లడ్ క్యాన్సర్ అంటాం మనం రెగ్యులర్ వాడుక భాషలో. సో ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి కామన్. ఆ తర్వాత న్యూరోబ్లాస్టోమాస్, దానికి ముందు ల్యూకిమియాస్ తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమాస్, విల్మ్స్ ట్యూమర్ అంటే కిడ్నీ నుండి వచ్చేది, అండ్ సార్కోమాస్, ర్యాబ్డోమైల్ సార్కోమా అంటారు మజిల్ నుండి, అదర్ సార్కోమాస్, బోన్ క్యాన్సర్స్ లైక్ ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా, లివర్ నుండి వచ్చేది హెపటోబ్లాస్టోమా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. దీనిలో కామన్ వచ్చేసి అక్యూట్ ల్యూకిమియా, దట్ ఈస్ బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి మనకి? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్. చాలా వరకు మనకి ఫీవర్స్ వస్తే ఇన్ఫెక్షన్ గురించే ఫస్ట్ ఆలోచించాలి. సో ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, టెస్ట్లు చేస్తారు. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్స్ వస్తున్నాయి. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఇన్ఫెక్షన్, ప్రాంగ్ ఫీవర్స్ వస్తున్నాయి, ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గడం లేదు, ఇతర లక్షణాలు కనబడుతున్నాయి లైక్ బాడీ పెయిన్స్, వాకింగ్ డిఫికల్టీ, లాస్ ఆఫ్ అపటైట్, ఆకలి తగ్గడం, బరువు తగ్గడము, బ్లీడింగ్ టెండెన్సీ కనపడము. సో ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. కొన్నిసార్లు లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్, నెక్లో లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయ్యి స్వెల్లింగ్ లాగా కనబడుతుంది, లివర్ స్ప్లీన్
ఎన్లార్జ్ అవ్వడం వల్ల అబ్డామినల్ డిస్టెన్షన్ కనబడుతుంది. కొన్నిసార్లు మీడియా టైంలో లింఫ్ నోడ్స్ ఉంటాయి, కాఫ్ లాగా కూడా వస్తుంది. సో వివిధ లక్షణాలు కనబడతాయండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సాలిడ్ ట్యూమర్, ఇందాక అన్నట్టుగా అక్యూట్ ల్యూకీమియాస్ అయితే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ యాజ్ ఐ సెడ్, ఆల్వేస్ ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించాలి. వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ విత్ దట్, దెన్ క్యాన్సర్ గురించి ఆలోచిస్తాము. ఆర్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అని. సో అండ్ సాలిడ్ ట్యూమర్స్ని చూసామంటే అవి ఎక్కడి నుండి పుడుతున్నాయి అనే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్డమెన్లో ఉంటే అబ్డామినల్ డిస్టెన్షన్, అబ్డామినల్ సిమ్టమ్స్, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటారు, పెయిన్, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్, అబ్డామినల్ డిస్టెన్షను. చెస్ట్లో ఉంది అంటే కనుక మనకు కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీదింగ్ డిఫికల్టీస్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. బ్రెయిన్లో వచ్చింది అనుకోండి బ్రెయిన్ ట్యూమర్స్ వాళ్ళకి హెడ్ ఏక్, వామిటింగ్స్, విజువల్ డిస్టర్బెన్స్, వాకింగ్ డిఫికల్టీస్ ఇలాంటివి కనబడుతుంటాయి. కొన్నిసార్లు డిప్లోపియా, డబుల్ విజన్స్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో సాలిడ్ ట్యూమర్ ఎక్కడి నుండి వస్తుంది అనే దాన్ని బట్టి సిమ్టమ్ డిఫర్ అవుతుంది. అక్యూట్ ల్యూకీమియాస్కి సిస్టమిక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.